హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సూరారం గ్రామంలో కీర్తిశేషులు పాఠశాల పూర్వ విద్యార్థి గడలరాజు స్మారకార్థం అతని స్నేహ బృందం జెడ్పీహెచ్ఎస్ఎస్ హెడ్ మాస్టర్ సమ్మయ్య కీర్తిశేషులు గడలరాజు జ్ఞాపకార్థము 2 నిమిషాలు ఆత్మకు శాంతి చేకూర్చాలని పాఠశాల విద్యార్థులతో మౌనం పాటించి సహభక్తి భోజనం పండ్లు విద్యార్థులకు ప్లేట్లు పెన్నులు బుక్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ అందించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్స్ సారయ్య, వేణుగోపాల్, చంద్రశేఖర్, రమాదేవి, ప్రభా, సుభాషిణి, జ్యోతి, రాణి, వర్కర్స్ మార్క్, రజిత, సారమ్మ, కవిత, కీర్తిశేషులు గడాలరాజు స్నేహ బృందం సట్ల విష్ణు, సల్పల నాగరాజు, సల్పల నరేష్, రాజశేఖర్, నితిన్, వింటూ, చెలుపూరి బన్నీ, గడల అజయ్, చెలుపూరి అజయ్, ప్రణీత్ బాబు, విశాల్ విజయ్ పాల్గొన్నారు। అలాగే ప్రతి వ్యక్తి జ్ఞానం కావాలి, అలాగే ధైర్యం కావాలి। జ్ఞానంతో పాటు ధైర్యాన్ని కూడా పెంపొందించుకోవాలి। ధైర్యస్తులు మాత్రమే ఏదైనా సాధించడానికి అర్హులు। కాబట్టి మీరు కూడా చూడండి, కూడా ఒకసారి ప్రతి వ్యక్తికి 100 సంవత్సరాల ఆయుష్ ఉంటే అది మధ్యలోనే చదివించడం అనేది ఎవరికి సరైన కాదు। కాబట్టి జీవితాన్ని సరైన మార్గంలో నడవడానికి, నడిపించుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని కూడా పెంపొందించుకోవాలని కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను। వాళ్ళ మిత్రులలో ఒకరు ఎవరైనా ఒకరు మాట్లాడవచ్చు। అదే ఇంకోటి రాజ్కుమార్, విశాల్, వీటు మాట్లాడగల వెంకటేష్, నరేష్, నితిన్, విజేందర్, కుమార్, రవి, ఈశ్వర్, వీరందరూ పాపం మిత్రుని గుర్తుంచుకుంటూ అతని స్మారక అసెంబ్లీ ప్రధానం చేస్తూ ఉన్నారా। ఇప్పుడు ఎంతో మంది మానసిక రుగ్మతకు ఉన్నటువంటి వ్యక్తులు మీ ఊళ్ళో ఉన్నారనే విషయం అది వాస్తవం, మీకు తెలుసు। మరి అలాంటి మానసిక రుగ్మతల నుండి బయటపడాలంటే ఏం చేయాలి? మీరు ఒక యూత్ గా ఉండాలా? యూత్ ఎలా ఉండాలి? క్రీడలు, సాయంత్రం సమావేశాలు ఏర్పాటు చేసుకోండి, పైసలతోని కాదు, ఉండాలి। ఒకరి బాధలను ఒక అర్థం చేసుకుంటూ ఉంటే అలాంటి మరణాలు రావు। ఎందుకు వ్యక్తి ఇంతకుముందే గడల అంటే తెలివైనటువంటి విద్యార్థి కాకుండా పాపం సున్నిత మనస్కులని మీ అందరికీ ఈ సంఘటన ద్వారా తెలిసిపోయిందిరా। అలాంటి సంఘటనలు మరోమారు జరగదు కూడా ఏం చేయాలి? సలహాలు ఇవ్వాలి। అకాల మరణానికి గురి కాకుండా అందరం ప్రయత్నం దగ్గరనప్పుడు ఒక వ్యక్తి బాధాకరంగా ఉన్నప్పుడు ఆ బాధ నుంచి మనం తొలగించడానికి పైసలు ఏమీ అవసరం లేదు, ఉచితమైనటువంటి సలహా మన మాటలతోనే ఆ క్షణంలో ఆ మరణ జీవితంలో గుర్తు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది, జీవితం కూడా బాగుపడ్డట్టు అవుతుంది, మనకు కూడా సంతోషంగా ఉండడం జరుగుతుందిరా। మరి పాపం చివరి ఆ బ్యాచ్ లో కరోనా టైం కానీ తెలియకుండానే ఎన్ని మార్క్స్ వేసేసాం, కానీ అందులో 8 మందికి 18 మందిలో 8 మందికి 10/10 పాయింట్స్ వచ్చాయి వాళ్ళ బ్యాచ్ లో। అంటే అంత మంచి చదివే పిల్లలు కూడా ఉన్నారు। వీళ్ళ ముందు బ్యాచ్ వాళ్ళు కూడా 8 రాశారు, 2 ఆఫీస్ వాళ్ళ బ్యాచ్। వీళ్ళు కూడా కొంచెంలో మిస్ అయింది, నాగరాజుకు మరియు సల్మాన్ అనుషకు ఇద్దరికి కొంచెంలో మిస్ అయింది, వాళ్ళకి కూడా వచ్చాం। ఆ బ్యాచ్ మంచిగా చదివారు, కానీ ఇలా జరగడం నాకు చాలా బాగా అనిపించింది। ఆ రోజు వెళ్ళి చూసినప్పుడైతే మంచి యాక్టివ్ గా ఉండేవాళ్ళు, చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఇట్లాంటివి చేసుకోకూడదు, మరి దేశానికి ఇలాంటి వాళ్ళు ఒకరి ఫ్రెండ్స్ కూడా నచ్చ చెప్పుకుంటూ పక్కదారులు పట్టకుండా వాళ్ళని హెచ్చరిస్తూ గమనిస్తూ మీరు కూడా యువత అందరూ కూడా మన దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను। ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగకూడదని నేను కోరుకుంటున్నాను। అదే ఇంకోటి రాజ్కుమార్, విశాల్, వీటు,
ఇంటూ మాట్లాడు కదా అంటే మా ఇంట